गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदेवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरुवे गुणगुरुवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय। అందరికీ నమస్కారం. మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికూతురు మండలం మోడిపాలెం గ్రామం ఆదూరు శివారు. ఈ యొక్క గణపతి ఉత్సవాలు 1993వ సంవత్సరంలో ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా ఇది 32వ సంవత్సరం. అంగరంగ వైభవంగా ఈ యొక్క పూజా కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రతిరోజు కూడా సహస్రనామ కుంకుమ పూజలు అనగా ఒకరోజు ఏమో సహస్రనామ గరిగి పూజ, ఒకరోజు సహస్రనామ తులసి పూజ, ఒకరోజు సహస్రనామ ఉండ్రాల పూజ, ఒకరోజు సహస్రనామ పెన్నల పూజలతో ఈ యొక్క కార్యక్రమాలు అంగరంగ వైభవంగా చేస్తున్నాము. ఈరోజు ప్రత్యేకంగా ఏమిటంటే అఖండ జ్యోతిర్లింగార్చన అనగా కైలాసంలో శివుడు ఏ విధంగా అయితే ఉంటాడో ఆ విధంగా 365 జ్యోతులతో స్వామివారికి లింగార్చన పూజా కార్యక్రమం చేసి అనంతరం 220 రకాలతో ప్రసాదములు నైవేద్యం పెట్టాం. మేము ప్రారంభించినప్పుడు 150 రకములు, తర్వాత 170 రకములు, తర్వాత 220 రకములతో ఈ యొక్క పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా చేస్తున్నాం. ఈ యొక్క గ్రామంలో కుల మతాలకు అతీతంగా అంటే ఈ యొక్క గ్రామంలో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, కానీ మేము ఏమిటంటే కుల మతాలు అతీతంగా చేస్తున్నాం. అంతేకాకుండా ప్రతి గ్రామంలో కూడా అనేక మంది వినాయకులు పెడుతుంటారు, కానీ ఈ యొక్క గ్రామంలో ఒకే వినాయకుడు ఎప్పటి నుండి కూడా 32 సంవత్సరాలకు ఒకే వినాయకుడితో ఒక పూజా కార్యక్రమాలు మేము చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా భక్తులందరూ కూడా మాకు చాలా సహకరిస్తున్నారు. అంతేకాకుండా ఇక మేము విద్యార్థులకు క్విజ్ పోటీలు పెట్టి వాళ్ళు ప్రోత్సాహకాలు కూడా చేస్తున్నాం. ఇదే విధంగా మేము ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఇక వినాయక పూజలు చేస్తూ గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి కూడా అనేక విధాలుగా తోడ్పడతామని తెలియజేస్తున్నాం. ఓం గం గణపతయే నమః. ఆదూరు శివ మూరుపొలం గ్రామంలో మా మూరుపొలం గ్రామం ఆదూరు పంచాయతీ పరిధిలోకి వస్తుంది. గత 32 సంవత్సరాలుగా నిర్విరామంగా మేము గణేశ ఉత్సవాలు చేస్తున్నాం. స్థాపితం 1993.
మా పెద్దవాళ్ళు ఎంతో కష్టంగానే ఈ కార్యక్రమం స్థాపించారు. అయితే అప్పటి నుంచి కూడా మేము ఒక సంవత్సరానికి ఒక సంవత్సరం పెంచుకుంటూ, అయితే ఈ గ్రామంలో ఒక విశిష్టత ఏంటంటే అందరూ కలిసి చేస్తాం. కులమతాలకు అతీతంగా జరిగేటువంటి పండగ మాకు ఇది ఒకటే. మా ఈ యొక్క కార్యక్రమాలను చూసి ఎంతోమంది ఆదర్శంగా వారు కూడా ఇటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు అనగా ఈరోజు జ్యోతిర్లింగార్చనతో పాటు 220 రకాల ప్రసాదాలతో స్వామివారికి నివేదన చేయడం జరిగింది. అయితే స్వామివారికి అనేక రకాల ప్రసాదాలు ఇస్తారు కదా, ఇదేంటి అని అడగొచ్చు. కానీ దీనికి ఒక ప్రత్యేకత ఏంటంటే కులమతాలకు అతీతంగా చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా ఆలయానికి రప్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టాం. అయితే ఈ కార్యక్రమాన్ని మేము స్థాపించుటకు వేదనపట్ల రామశర్మ గారు, అంటే మేము చిట్టుపొందులు గారని పిలుచుకునేవారు, వారు ఒక ఆలయంలో అఖండ జ్యోతిర్లింగార్చన కార్యక్రమం పెడితే మేము చూడడానికి వెళ్ళినప్పుడు వారు అన్నారు, మీరు ఎంతో వైభవంగా చేస్తారు, పైగా కులమతాలకు అతీతంగా అందరూ కలిసి చేస్తారు, మీరు మీ పందిర్లో అయితే ఈ కార్యక్రమానికి మరింత అందం వస్తుందని మాతో ఆయన చేయించడం జరిగింది. అలాగే వారి శిష్య బృందం, రామశర్మ గారి శిష్య బృందం ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే ప్రతి సంవత్సరం కూడా నిత్య పూజలు గోవిందభజల సత్యనారాయణమూర్తి గారి వారసులు, గోవిందభజల సత్యనారాయణమూర్తి గారు మన మధ్య ఇప్పుడు లేరు, కానీ వాళ్ళ వారసులు శ్రీని గారు కానీ మణికంఠ గారు కానీ మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తూ డబ్బులతో సంబంధం లేకుండా మేము కూడా మీ కమిటీలో ఒక భాగమే అని మాతో ఎంతో ప్రోత్సహించి ఈ కార్యక్రమాలన్నీ చేయించడం జరుగుతుంది. అలాగే గ్రామ పెద్దలు ఎంతో ప్రోత్సహిస్తారు. అలాగే బయట ఉన్నటువంటి వాళ్ళు, ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు, వారు రాకపోయినప్పటికీ కూడా వారి యొక్క విరాళమును మాకు అందజేస్తూ మీరు ఇంకా బాగా చేయండి, మేము ఉన్నాము అని ఎంతో కూడా మాకు ఎంతో అండగా మా కమిటీ ఉండడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఇక్కడ చిన్నగా చేసుకోవడం, ఈ సంవత్సరం శాశ్వత పందిరి నిర్మించుకున్నాం. అలాగే 2-3 సంవత్సరాల్లో ఆలయం నిర్మించాలని సంకల్పం చేశాం. దానికి కూడా పెద్దలు ముందుకు వస్తున్నారు, అది కూడా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం.